వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది. మనం అసెంబ్లీకే వస్తా, కేసీఆర్ సంచలన నిర్ణయం. చేతులు గాలేక ఆకులు పట్టుకున్నారు అని అంటారు పెద్దవాళ్ళు ఎప్పుడైనా. ఇష్యూ అంతా జరిగిపోయి అవ్వాల్సిన డ్యామేజ్ అంతా అయిన తర్వాత అప్పుడు కళ్ళు తెరిచినా కూడా ఏం ఉపయోగం ఉండదు అనే సందర్భంలో ఈ సామెతను వాడుతూ ఉంటారు, చేతులు గాలేక ఆకులు పట్టుకున్న చందంగా అని. సో ఈరోజు ఎగ్జాక్ట్గా ఈ ఫార్ములా కేసీఆర్కి ఎగ్జాక్ట్గా యాప్ట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం పెట్టాం. ఇప్పుడు ఆయన అసెంబ్లీకి రావాలని నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఆయన పాలన కూడా ఆల్మోస్ట్ 10 నెలలు పూర్తి చేసుకోవస్తోంది. ఇలాంటి సందర్భంలో కేసీఆర్ ఈ రోజున ఇప్పుడు అసెంబ్లీకి రావాలని నిర్ణయించుకున్నారు. ఈ గ్యాప్లో చాలాసార్లు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు రేవంత్ రెడ్డి సర్కార్. అయినప్పటికీ కేసీఆర్ ఇప్పటిదాకా కూడా ఎక్కడ అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కాలేదు. కేవలం ఒక్కసారి మాత్రమే తన విరిగిన కాలుతోని ఆయన హ్యాండ్ స్టిక్ పట్టుకొని మరీ వచ్చి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతే, కార్యదర్శి సమక్షంలో. అది కూడా అసెంబ్లీ హాల్లోకి రాలేదు. ఆ ఇష్యూ తప్ప ఎక్కడ కేసీఆర్ మాత్రం అసెంబ్లీ మొక్కం చూడలేదు. ఇప్పటిదాకా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. యాక్చువల్గా చాలా ప్రతిపక్ష నేత హోదా అంటే అది ఆషామాషి కాదు. అధికారంలో ఉన్నప్పుడు వందిమాగదులు చాలా ఎక్కువ మంది ఉంటారు, తన ఫాలోయర్స్ ఉంటారు, బెల్లం చుట్టూ ఈగల్లాగా అనుకున్న వాళ్ళు అందరూ కూడా పక్కనే ఉంటారు. అప్పుడు అసెంబ్లీకి వెళ్ళినా లేకపోతే ఆయన ఫామ్ హౌస్లో పడుకున్నా, ప్రగతి భవన్కి పరిమితమైనా అడిగేవాళ్ళు ఎవరూ కూడా ఉండరు. కానీ ప్రతిపక్షం అంటే బాధ్యత వేరు. ప్రతిపక్షం అంటేనే వాచ్ డాగ్స్. ఎందుకంటే ప్రజా సమస్యలను ఎప్పుడూ కూడా గొంతెత్తే అవకాశం ప్రతిపక్షానికే ఉంటుంది, అది కూడా చట్టసభల్లో. అందుకే అత్యున్నత సభలుగా భావిస్తాం మనం చట్టసభలు అంటే, అటు అసెంబ్లీ అయినా ఇటు పార్లమెంట్ అయినా. అలాంటి అవకాశం అందరికీ రాదు. దాదాపు ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రంలో ఒక 5 కోట్ల జనాభా ఉంటే వాళ్ళలో 1%, 2% మెంబర్స్కో చట్టసభల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ అంటే ఏదో ప్రెస్టీజియస్ పవర్ అది. కానీ కేసీఆర్ ఎప్పుడు కూడా దాన్ని చక్కగా వినియోగించుకున్న పరిస్థితిని గతంలో కూడా చూడం మనం. అటు పార్లమెంటు మెంబర్గా ఉన్న సమయంలో ఆయన అక్కడ అపీర్ అయిన సందర్భాలు ఎక్కువ. ఈవెన్ తెలంగాణ బిల్లు పెడుతున్న సమయంలో కూడా ఆయన పార్లమెంట్లో లేరు. దెన్ ఆ తర్వాత అసెంబ్లీలో ఆయన ఏదైతే 2014లో అండ్ దెన్ 2018 ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్కి అనుకూలంగా దాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని ఆయన 2 సార్లు సీఎం కూడా అయి ఉన్నారు. అయితే సీఎం హోదాలో ఎక్కడో ఒక చోట మాత్రమే 2-3 సార్లు మాత్రమే అసెంబ్లీలో అపీర్ అయిన సంగతి మనం చూస్తాం. ఎక్కువగా ఆయన ఎప్పుడు కూడా సెక్రటేరియట్ కట్టించారు. చాలా అద్భుతంగా సెక్రటేరియట్ కట్టించినా దాంట్లోకి అడుగుపెట్టిన సందర్భం కూడా లేదు. పోనీ పాత సెక్రటేరియట్కి వెళ్ళేప్పుడన్నా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేశారంటే అది లేదు. సో ఎప్పుడు కూడా ఆయన ఫామ్ హౌస్కి ఏదైనా ఉంటే ప్రగతి భవన్లో లేకుంటే ఫామ్ హౌస్లో అక్కడే పరిమితం అవుతూ ఉండేవాళ్ళు. ఫామ్ హౌస్ నుంచి ఆయన పాలన కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. సో అలా ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేశారు కేసీఆర్. అది అధికారంలో ఉన్నప్పుడు మనం ఇందాక చెప్పుకున్నప్పుడు ఏది చేసినా చెల్లుతుంది అధికారంలో ఉన్నప్పుడు. కానీ మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. ఆ ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత కూడా అదే అహంకారాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు కేసీఆర్. తాను ప్రతిపక్షానికి పరిమితం చేసిన ప్రజలకు, ప్రతిపక్షంలో పెట్టిన ప్రజలకు కనీసం కృతజ్ఞత చెప్పలేదు. 10 ఏళ్ళు తను సీఎంగా చూసుకున్న తెలంగాణ ప్రజలకు ఆ గ్రాటిట్యూడ్ చూపించలేదు. ఎకాఎకని ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ట్రెండ్స్ చెప్తూ ఉన్నాయో, ఏదైతే రిజల్ట్ రిలీజ్ అయ్యే క్రమంలో కేసీఆర్ హడావిడిగా ఫామ్ హౌస్కి వెళ్ళే దారిలోనే తన ఓఎస్డీతోని ఆ లేఖను యాక్చువల్గా ముఖ్యమంత్రి గవర్నర్కి అందజేయాలి యాజ్ పర్ ప్రోటోకాల్. కానీ కేసీఆర్ స్వయంగా తన ఓఎస్డీని ఆ లెటర్ పంపించారు. అండ్ దెన్ ఆ తర్వాత చూస్తే తన భద్రత ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ కేటాయించిన ఆ భద్రతా అధికారులు కూడా అటు నుంచి అటే పంపించేశారు. హడావుడిగా ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. అక్కడ తుంటి విరిగి పడ్డారు, అది వేరే విషయం. తర్వాత హాస్పిటల్లో ఉన్నారు. ఆ కారణంతో ఆయన అసెంబ్లీకి రాలేదని చెప్పి కూడా టీఆర్ఎస్ నేతలు చెప్తూ వచ్చారు. కానీ ఆయన అసెంబ్లీకి వెళ్ళినట్లయితే ఏపీలో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని ఒక క్లాస్ రూమ్గా మార్చి ఒక ర్యాగింగ్ కేర్ ఆఫ్ అడ్రస్గా చేశారో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కూడా తెలంగాణలో కేసీఆర్ అంతే చేస్తూ వచ్చారు. అంతకంటే ఎక్కువే చేశారు ఆయన. ఎందుకంటే ఇంకా ఏపీలో టీడీఎల్పీని జగన్మోహన్ రెడ్డి విలీనం చేసుకోలేదు. బట్ కేసీఆర్ మాత్రం తెలంగాణలో 2014 నుంచి ఇదే పందాల్లో వెళ్తూ వచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు మొత్తాన్ని కూడా ముందుగా తన పార్టీలో చేసుకున్నారు. ఆ పార్టీ ఎల్పీని విలీనం చేసుకున్నారు. 2018లో రెండోసారి గెలిచిన తర్వాత కాంగ్రెస్ నుంచి మొత్తాన్ని తన పార్టీలోకి తీసుకుని ఎల్పీని కూడా విలీనం చేసుకోవడానికి ట్రై చేశారు. అలా కేసీఆర్ చాలా ఇతర పార్టీలు అసలు భూమి మీదే ఉండకూడదు, దానికి అపోనెంట్స్గా ఉండకూడదు అన్నట్టుగా ఒక మోనోపలిగా నిజంగా ఒక దొరలాగే బిహేవ్ చేశారు. ఈ క్రమంలోనే ఎంత సప్రెస్ చేసే కొంది అంత ఎదుగుతూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ, అది వేరే విషయం. సో వాట్ ఎవర్ ఇట్ మే, బట్ అసెంబ్లీ సమావేశాలు అంటే ముఖ్యమంత్రి హోదాలో అపీర్ అయిన సందర్భాలు ఎక్కువ. ఆ సమయంలో కూడా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు హౌస్లో లేరు. ఆయన అసలు ఆ గడప తొక్కనివ్వకుండా జాగ్రత్త పడ్డ సందర్భాలు, ఆయన్ని జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన అసెంబ్లీకి రానివ్వకుండా చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇక తనకి ఎదురుగా ఎక్కడ ఒక వాయిస్ వినిపించడానికి కూడా కేసీఆర్ ఇష్టపడేవాళ్ళు కాదు. అందుకే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలు ఎవరన్నా మాట్లాడుతున్నా అంతే డామినేషన్ ప్రదర్శించేవాళ్ళు, అటు ప్రెస్ మీట్స్లో జర్నలిస్టుల మీద ప్రదర్శించినట్టే. ఇక దెన్ ఆ
ఆ తర్వాత పీరియడ్ మనం చూస్తే మొన్నటైతే మాత్రం ఇప్పటిదాకా ఆయన వెళ్ళకున్నా వెళ్ళకపోయినా అటెండ్ అయినా పెద్దగా అడిగినోళ్ళు లేరు. కానీ ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత ఈరోజు హరీష్ రావుని కేటీఆర్ని ముందు పెట్టి రాజకీయం చేస్తుంటే అది చాలామందికి డైజెస్ట్ కావట్లేదు. ఎందుకంటే కేసీఆర్ అప్పీర్ అయితే వచ్చే ఎక్స్పీరియన్స్ కానీ క్యాడర్లో వచ్చే జోష్ కానీ పార్టీ నేతల్లో వచ్చే ఒక ధైర్యం కానీ అది వేరు ఉంటుంది. ఒక సభనే తీసుకుందాం మనం, ఏదైతే కాళేశ్వరంకి అటు జర్నలిస్టులతో పాటు ఇటు మేధావులందరినీ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే దానికి పోటీగా క్రచెస్తోనే వెళ్ళి కేసీఆర్ ఒక సబ్ పెట్టారు రేవంత్ రెడ్డికి పోటీగా. ఆ ఒక్కటి తప్ప కేసీఆర్ అదే స్టిక్ను పట్టుకొని అసెంబ్లీకి వచ్చి కార్యదర్శి ముందు తను ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినట్టు సంతకం చేశారు తప్ప బట్ ఎక్కడ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. హరీష్ రావు ఒక పక్క, కేటీఆర్ ఒక పక్క ఎంత మొత్తుకుంటున్నా బట్ ఆ స్థాయిలో టీఆర్ఎస్ ఎక్కడ ఫోకస్ కావట్లేదు. దానికి తోడు ఈరోజు చూసినట్లయితే ఇక కేసీఆర్ చేస్తున్న కనీసం గ్రాస్ పీరియడ్ కూడా రేవంత్ రెడ్డి సర్కార్కి ఇవ్వలేదు. హనీమూన్ పీరియడ్ కూడా ఇవ్వకుండా అదే స్థాయిలో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వచ్చారు. బట్ రేవంత్ రెడ్డి ఎక్కడ అంతే స్టబుల్గా ఉన్నారు ఆయన. ఎప్పుడైతే ఎంపీ ఎలక్షన్స్ వరకు, ఎంపీ ఎలక్షన్స్లో కేసీఆర్ జీరో అవడం అంటే ఆ పార్టీ ఖాతాలో ఒక సీటు కూడా రాకపోవడం ఈరోజు రేవంత్ రెడ్డికి చాలా ధైర్యాన్ని ఇచ్చింది. అప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ఆ పార్టీ మీద ఫోకస్ పెట్టాడు. ఎప్పుడైతే కేసీఆర్ కాంగ్రెస్ని భూస్థాపితం చేస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామంటూ మాట్లాడారో అప్పటి నుంచి చాలా అలర్ట్ అయ్యారు రేవంత్ రెడ్డి. అంటే ఈరోజు దాదాపు 10 మంది ఎమ్మెల్యేలకు పైగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు రేవంత్ రెడ్డి సమక్షంలో. అంతేకాదు ఎమ్మెల్సీలు దాదాపు 7 ఎమ్మెల్సీలు ఈరోజు టీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ జెండా కప్పుకున్న పరిస్థితి అయితే ఉంది. అంటే పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో కొద్ది సీట్లకే పరిమితమైంది ప్రతిపక్షానికి, కొన్ని రోజులకి అసెంబ్లీ ఎన్నికల్లో జీరో అయింది, అండ్ దెన్ పార్లమెంట్ ఎన్నికల్లో జీరో అయింది, అండ్ దెన్ ఆ తర్వాత పార్టీ అంతా ఖాళీ అవుతుంది. మరోవైపు తన కూతురు కవిత ఎప్పుడు బయటకు వస్తుందో కూడా కేసీఆర్కి ఒక పెద్ద అయోమయం ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో కేసీఆర్ ఇప్పుడు ఎట్టకేలకు అసెంబ్లీకి వస్తా అనే నిర్ణయం తీసుకున్నారు. అదిగా మనం చెప్పుకున్న సంఘటనలు అన్నీ జరిగిన తర్వాత పార్టీకి జీరో పొజిషన్లో పార్టీ మిగిలిన తర్వాత అటు తన మేనల్లుడు కానీ తన కొడుకు కానీ తన స్థాయిలో పెర్ఫామ్ చేయలేకపోతున్నారు అని గ్రహించిన తర్వాత ఇలాగే తానుంటే ఆల్మోస్ట్ టీఆర్ఎస్ దుకాణం బంద్ చేసుకోవడమే అని ఒక అంచనాకు వచ్చిన తర్వాత తన భవిష్యత్ అంతా కళ్ళకు కట్టినట్టు ఇంద్రధనుస్సులాగా ఆయనకు కనిపిస్తున్న సందర్భంలో ఈరోజు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని నిర్ణయించుకున్నారు. సో మొత్తానికైతే ముందు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ అప్పీర్ కాబోతున్నారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే ఈరోజు గతంలో కూడా మనం చూస్తే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడే క్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొడవ చేస్తున్నా వాళ్ళని సస్పెండ్ చేస్తానని స్పీకర్ వాళ్ళని ఏదైతే వార్న్ చేసే ప్రయత్నం చేసినా రేవంత్ రెడ్డి అందుకు ఒప్పుకోలేదు. సభానాయకుడు హోదాలో వాళ్ళని సస్పెండ్ చేయొద్దు, వాళ్ళు గొడవ చేస్తున్నా వాళ్ళని ఇక్కడే ఉంచాలి, ఇదే పెద్ద శిక్ష అంటూ కూడా మాట్లాడారు. వాళ్ళని బయటికి పంపించే ప్రసక్తే లేదంటూ కూడా చాలా తెలివిగా వ్యవహరించారు. మరి ఈరోజు కేసీఆర్ లాంటి వాళ్ళు అసెంబ్లీలోకి అడుగు పెడితే గతంలో రేవంత్ రెడ్డికి గుర్తుందే ఉంటుంది తనని ఎంత హ్యూమిలేట్ చేశారు కేసీఆర్ అనేది. బట్ అదే స్థాయిలో రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఫుట్బాల్ ఆడుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది రేవంత్ రెడ్డి అండ్ టీం కూడా. మరి కేసీఆర్ ఆ స్థాయిలో ఎంతవరకు మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళి పెర్ఫామ్ చేయగలడు, అసలు ప్రతిపక్ష నేత హోదాలో తను బేర్ చేస్తాడా రేవంత్ రెడ్డి ముందు అనేది మనం చూడాలి. మొత్తానికైతే అసెంబ్లీకి రావాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మాత్రం ఆ క్యాడర్ని కానీ ఆ పార్టీ క్యాడర్ని ఆ పార్టీ నేతల్ని కొంచెం జోష్ తెచ్చే అంశమని అనుకోవాలి. మిగతా నేతలనైనా పూర్తిగా పార్టీ ఖాళీ అవ్వకుండా నిలబెట్టుకునే ప్రయత్నంలో ఇది ఒక భాగంగానే మనం చూడాలి. లెట్స్ సీ మరి చేతులుగా లేక ఆకులు పట్టుకొని చందంగా కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మనం చూడాల్సి ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.